విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మనమే ఇలా ఉంటే ఇంకా మామయ్య సంగతి ఏంటి? ఒకరి కన్నీళ్ళు ఒకరు తోడడానికి మనం ముగ్గురమైనా ఉన్నాం. పాపం ఆయనకి ఎవరూ లేరు. రోజీ తిరిగి వచ్చిందని, ఈ వయసులో తనకి తోడు దొరికిందని ఎంత సంతోషించారో. చివరికి ఆయన్ని కూడా మోసం చేసి ఏడిపించి వెళ్ళిపోయింది. పాపం ఆ బాధ, ఆ అవమానం ఎలా భరిస్తున్నారో, జరిగిన దానికి ఎంతలా బాధపడుతున్నారో. రోజీ, ఎవరు నువ్వు? ఈ మధ్య కొన్నాళ్ల పాటు ఎవరి దగ్గరుండి మహాపతివ్రతలా సేవలు చేసుకున్నావో ఆ చెలసానిని. నీ భాషలో చెప్పాలంటే నీ మాజీ భర్తని. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు? నిన్నటి వరకు నువ్వు చూపించిన దొంగ ప్రేమ నన్నిక్కడికి రప్పించింది. సి మిస్టర్, ఇది కార్పొరేట్ ఆఫీస్. ఇక్కడికి పెద్ద మనుషులు, విఐపీలు వస్తుంటారు. అంచేత చాలా మర్యాదగా మాట్లాడాలి, కల్చర్డ్గా బిహేవ్ చేయాలి. అనవసరంగా నా టైం వేస్ట్ చేయక బయటికి పో. ఇదో కార్పొరేట్ ఆఫీసు, ఇదో కల్చర్. కార్పొరేట్ కల్చర్ ముసుగులో నువ్వు చేసేవన్నీ మోసాలు, దగాలేగా. అయినా అవన్నీ నాకు అనవసరం. నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి తుఫాన్లా మళ్ళీ ఎందుకు ప్రవేశించావు? మనసును ఎందుకింత అల్లకల్లోలం చేశావు? లేని అసల్ని మళ్ళీ నాలో ఎందుకు కల్పించావు? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడానికి వచ్చావా? లేదు, నీతో చెప్పించాలని వచ్చాను. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. తెలుసుకుని ఏం చేస్తావు? తీరిగ్గా కూర్చుని బాధపడతావా? లేదు, ఆ బాధ విలువేమిటో నీకు తెలిసేలా చేస్తాను. ఇన్నాళ్లుగా చేయలేని వాడివి ఇప్పుడు మాత్రం ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. అలాగా? అయినా బజార్లో ప్రేమ పుష్కలంగా దొరుకుతుంటే నా ప్రేమ కోసం ఎందుకింత ఆరాటపడుతున్నావు? నైతిక విలువలున్న మనిషిని కాబట్టి నీ అంత నీచానికి దిగజారలేను. కట్టుకున్న భార్యను వదిలేసి పరాయి ఆడదాంతో తిరగడం కన్నా నేను చేసింది నీచమైన పని కాదే. ఆస్తి కోసం పరాయి మగాడి ఇంట్లో చేరి భార్యలా నటించడం పవిత్రమైన పనే? నువ్వు పరాయి మగాడివి కాదే, ఒకప్పుడు నా భర్తవి. ఒకప్పుడు అనడంలోనే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని తెలుస్తోంది. అయినా నా దగ్గర చేరు, అభిమానం కురిపించావు, నన్ను అడ్డు పెట్టుకుని ఆస్తి రాయించేసుకుని అర్థాంతరంగా వచ్చేసావు. దీని పాతివ్రత్యం అనాలా, సంస్కారం అనాలా? రెండూ కాదు. నీకు నీ ప్రియురాలికి గుణపాఠం నేర్పడానికి ఆడిన నాటకం అనాలి. అయినా నా ప్రేమకు దూరం అయిపోయానన్న ఆవేదంతో వచ్చావనుకున్నాను. ప్రియురాలి ఆస్తి పోయిందని ఆక్రోశంతో వచ్చావన్నమాట. ఈ విషయమే చెప్పడానికి వస్తే ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేనందుకు రాలేదు. మరెందుకు వచ్చావు? మరోసారి నా జీవితంతో ఆడుకుని నలుగురిలో నవ్వులు పాలు చేసిన నీ నిజాయితీని నిలదీయడానికి వచ్చాను. నన్ను నువ్వు నిలదీయడవా? నా ముందు నిలబడి మాట్లాడడానికి భయపడేవాడివి ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నా? ఆ లక్ష్మీదేవి ఇచ్చిన ఇన్స్పిరేషనా? కాదు, నువ్వు చేసిన తుచ్చమైన పనులకి ప్రాపర్ రియాక్షన్. నీకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయానని అసూయగా ఉందా? నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా నీ బుద్ధులు మాత్రం తక్కువగానే ఉంటాయి. ఇంతమందిని నీ రకాలుగా మోసం చేసి బాధ పెట్టిన పాపం ఊరికే పోదాం. నీ డబ్బు కాసబడి నీ కాళ్ళకి దండం పెడతారేమో గాని రేపు నీకు కష్టం వస్తే నీ కన్నీళ్లు తొడవడానికి ఒక్కరు కూడా ముందుకు రారు. అది గుర్తుంచుకో. శపిస్తున్నావా? ఎలా అనుకున్నా సరే. నన్ను శపించడానికి నువ్వు మహారుషివి కాదు, నన్ను శాసించడానికి గొప్ప మనిషివి కాదు. నా ఎదురుగా నిలబడ్డానికి కూడా పనికిరాని ఒక మామూలు మనిషివి. నువ్వు నన్నేం చేస్తావు? ఏమీ చేయలేవు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇప్పుడేమంటా? ఒక మాజీ భార్యగా నువ్వు నన్ను మోసం చేస్తే
ఒక మాజీ భర్తగా నిన్ను నేను దండించాను. చలసాని గారు మీరేనా? అవును. యు ఆర్ అండర్ అరెస్ట్. నన్ను అరెస్ట్ చేస్తారా? దేనికి? మిస్సెస్ రోజీ ఆఫీస్కి వెళ్ళి ఆవిడని కొట్టారా? అవును, కొట్టాను. ఆ కారణం చాలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. ఒక ఆడదాని మీద చేయి చేసుకోవడం తప్పని మీకు తెలీదా? ఆవిడ్ని ఏ అధికారంతో కొట్టారు? రోజీ నా భార్య, తప్పు చేసింది కాబట్టి కొట్టాను. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. ఇందులో పోలీసుల జోక్యం అనవసరం. చలసాని గారు, మిస్సెస్ రోజీ మీకు ఎప్పుడో విడాకులు ఇచ్చేసిన భార్య. అంటే చట్ట ప్రకారం మీరు భార్యాభర్తలు కాదు. అది తెలిసి కూడా రోజీ నా భార్య అని కొట్టానని చెప్పడంలో అర్థం లేదు. మరో విషయం, భర్తకైనా భార్య మీద చేయి చేసుకునే హక్కు అధికారం లేదు. అలాంటిది మీ భార్య కాకపోయినా పరాయి ఆడదని తెలిసినా మీరు చేయి చేసుకున్నారు. అది నేరం. మరో విషయం, భర్తకైనా భార్య మీద చేయి చేసుకునే హక్కు అధికారం లేదు. అలాంటిది మీ భార్య కాకపోయినా పరాయి ఆడదని తెలిసినా మీరు చేయి చేసుకున్నారు. అది నేరం. అందుకనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఓకే మేడం, నేను చెప్పేది కూడా కాస్త వినండి. మొన్నటి వరకు రోజీ నా ఇంట్లో నా దగ్గరే ఉంది. నా భార్య కాకపోతే, మా ఇద్దరి మధ్య ఏ బంధం లేకపోతే ఎందుకుంటుంది? భార్యగా నాకు సేవలు ఎందుకు చేస్తుంది? జస్ట్ మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్నీ చేసి చివరికి మోసం చేసి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. దానికి నేనెంత బాధపడ్డానో మీకు తెలీదు. ఆ బాధతోనే కొట్టాల్సి వచ్చింది. అవన్నీ కేసు కోర్టుకు వెళ్ళాక తేలాల్సిన విషయాలు. ఏ కారణమూ లేకుండా కేవలం వ్యక్తిగతమైన కక్షతో తన పరువు తీయాలనే ఉద్దేశంతోనే మీరు ఆఫీసుకు వచ్చి అందరి ముందు తన కొట్టారని మిస్సెస్ రోజే కంప్లైంట్ చేశారు. అందుకు సాక్ష్యం కూడా ఉంది. పదండి. అది కాదు మేడం. ఐఎమ్ సారీ మిస్టర్ చల్సాని, మీరు బయలుదేరితే మంచిది. ఏమిటి కాశీ నువ్వు చెప్పేది? చలసాని గారిని అరెస్ట్ చేశారా? నువ్వు చెప్తున్నది నిజమా కాశీ? అసలేం జరిగిందో చెప్పు. నిన్న చలసాని గారు చాలా కోపంగా రోజీ ఆఫీస్కి వెళ్ళారట. ఇద్దరూ మాట అనుకొని చాలా గొడవ పడ్డారట. రోజీ ఏదో మాట అనేసరికి చలసాని గారు కోపం పట్టలేక చెంప మీద కొట్టారట. అందరి ముందు అలా కొట్టేసరికి రోజీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చిందట. పోలీసులు వచ్చి చలసాని గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారట. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? చలసాని గారు డ్రైవర్ కనబడి చెప్పాడు. రోజీ, ఎందుకలా అరుస్తావు? ఆడదాన్ని కొట్టిన గరుడని అవార్డు ఇవ్వమంటావా? తమరు ఎన్నానండి. దేవుళ్ళంటే ఆ బాబుని మీరు జైల్లో ఎట్టించడం మాత్రం తప్పు. నిజంగా దేవుడైతే ఆడదాని మీద చేయి చేసుకోడు. అయినా కారణం లేకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇస్తాను? నలుగురు ముందు నన్ను కొట్టాడు, నా పరువు తీశాడు. అతను మనిషి కాదు, పశువు. పశువుకైనా కాస్త జ్ఞానం ఉంటుందేమో కానీ ఆ మనిషికి అస్సలు లేదు. తప్పమ్మా, మొగున్నట్టుకొని అంతంత మాటలు అనకండి. ఆ బాబు మాత్రం ఉత్తు పుణ్యానికి ఎందుకు కొడతారు? ఏదో మాట అనుకొని ఉంటారు. ఆ బాబు మనసు కట్టబడేలా మీరో మాట ఇసురుంటారు. ఆ బాబుతో కొట్టుంటారు. నా జోలికొస్తే ఎన్ని మాటలైనా అంటాను. మాట అంటే కొట్టాలనుందా? అయినా ఏ అధికారంతో కొట్టాడు? నా మీద ఏ హక్కు ఉందని కొట్టాడు?
ఒకప్పుడు భర్తని కొట్టాడా, ఇప్పుడు మాజీ భర్తని కొట్టాడా? మా ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందని కొట్టాడు? తమరు మాత్రం ఆ మాట అనకండమ్మా. ఏ సంబంధం లేకపోతే మొన్నటిదాకా ఆ బాబుకాడు ఎందుకున్నారు? అంతే, డబ్బు పోయిందని నాటకం ఆడినప్పుడు మొగుడు, ఆ డబ్బేదో తిరిగి వచ్చే కానీ మాజీ మొగుడునా? ఇదెక్కడ సోద్యం అమ్మా. ఎవలన్నా ఇంతే నవ్వుతారు. మొగుడన్నాక ఎక్కడైనా మొగుడే, ఎప్పుడైనా మొగుడే. కోపం వస్తే తిడతాడు, కొడతాడు. ఏదోలా సర్దుకుపోవాలి గాని ఇలా పరువును బజారుకి ఎక్కించుకోవడం మంచి పద్ధతి కాదమ్మా. మొగుడు కొట్టినా తిట్టినా పడుండడానికి నేను నూకాల్ని కాదు, రోజీని. చూడండమ్మా, సరిగ్గా తోడవసరం ఉందనుకున్న సమయంలో తమరి దగ్గరకు వచ్చారని ఆ బాబు ఎంతో సంబరపడిపోనాడు. మీరు చేకొట్టిన రోజులు, చేసిన పనులు అన్నీ మర్చిపోయి మిమ్మల్ని సేరదీసినారు. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఇన్నాళ్ళకి తన బతుక్కి నిండుతనం వచ్చిందని మురిసిపోనారు. తమరు తోడుంటారని ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ బాబును ఒగ్గేసి వచ్చేసినారే. ఆ బాబు మనసు మీద మీరు కొట్టిన దెబ్బ కంటే ఆయన మీ చెంప మీద కొట్టిన దెబ్బ అంత పెద్దది కాదులేమ్మా. నాన్న చెప్పినానని కాదు కానీ తమరు ఒక పాలు ఆలోచించుకోండి అమ్మా. నూకాలు, లక్ష్మీదేవిలా మనసు మంచితనమని చేతకాని కబుర్లు నాకు చెప్పకు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు తమరికి ఎన్ని చెప్పినా ఏటి లాభం? మొగుడు కోసం పేనాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయిన పేనాలు తిరుగు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, మొగుడానికాలే అడవులకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కట్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకు అవన్నీ చేశారు? మొగుడు మీద ప్రేమ ఉంది కాబట్టి, కలిసి ఉందాం అనుకున్నారు కాబట్టి. ఎన్నాళ్ళిలా ఒంటరిగా బతుకుతారు. చక్కగా మళ్ళీ ఆ బాబు కాడికి వెళ్ళిపోయి ఒకరికొకరు తోడుగా ఉండండి అమ్మా. నా మాట వినుకోండి అమ్మా. మీ మంచికే చెప్తున్నాను. ఆ కేసు వెనక్కి తీసేసుకోండి అమ్మా. ఇంకా ఆపుతావా? ఇచ్చిన రిపోర్టు వాపస్ తీసుకునే సమస్య లేదు. నా మీద చేయి చేసుకున్నందుకు తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఒక్కో పాలి ఆ దేవుళ్ళ లెక్కలు కూడా తప్పుతుంటాయి. పశువులుగా పుట్టాల్సిన వాళ్ళని మనుషులుగా పుట్టించేస్తుంటాడు. ఏటో. హలో చలసాని, నువ్వా? ఏ నీ ప్రియురాలు వచ్చిందనుకున్నావా? జైలు జీవితం ఎలా ఉంది? హ్యాపీయా? కావాలంటే చెప్పు, పర్మనెంట్గా నువ్వు ఇక్కడే సెటిల్ అయ్యేలా చేస్తాను. నా ఆఫీస్కి వచ్చి నన్ను నిలదీస్తావా? నలుగురు ముందు నన్ను కొట్టి నా పరువు తీస్తావా? మొదటిసారి నన్ను కొట్టావు, నా జీవితం నుంచి బయటికి తన్నాను, పోయి ఎక్కడో పడ్డావు. రెండోసారి ఆఫీస్కి వచ్చి మళ్ళీ చేయి చేసుకున్నావు, డైరెక్ట్గా జైల్లోకి వచ్చి పడ్డావు. ఈ రోజు ఈ పవర్ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా? ఇంతకీ నీ ప్రియురాలకి ఈ విషయం తెలిసిందా? ఏ హంసరాయబారో పంపించుంటావులే, కన్నీళ్లు కార్చడానికి ఈ పాటికి రావాలే. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు వెంటనే ఆయన్ని రిలీజ్ చేయండి. అలాగే. కానిస్టేబుల్. ఎస్ మేడం. ఆయన రిలీజ్ చేయి. ఓకే మేడం. ఎస్ఐ గారు, ఆయన మీద కేసు పెట్టింది నేను. కేసు తేలకుండా ఎలా వదిలేస్తున్నారు? బెయిల్ మీద పంపిస్తున్నాం. బెయిల్ ఎవరిచ్చారు? ఎవరిస్తారు? కోర్టు ఇస్తుంది. అదిగో పేపర్స్. నో, అతన్ని బయటికి పంపించడానికి వీల్లేదు. అది డిసైడ్ చేయాల్సింది మేము. మీరు వచ్చి చాలాసేపు అయింది, ఇక బయటకు నడవండి. ఇక మీరు వెళ్ళొచ్చు మేడం. థ్యాంక్ యూ. రండి చలసాని గారు. థ్యాంక్స్ లక్ష్మి. పదండి వెళదాం.
బొమ్మలమ్మా బొమ్మలు, మట్టి బొమ్మలు, మంచి బొమ్మలు, రకరకాల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, అందమైన బొమ్మలు, ఆడుకునే బొమ్మలు. బొమ్మలమ్మా బొమ్మలు, బొమ్మలమ్మా బొమ్మలు, బొమ్మలమ్మా బొమ్మలు, పేమికల బొమ్మలు, మొగుడు పెళ్ళాల బొమ్మలు, తల తిప్పుతాయి, తేటక్కలాడతాయి. బొమ్మలమ్మా బొమ్మలు. ఏ బొమ్మలు? నా పేరు బొమ్మలు కాదు, అమ్మలు. ఒలగా చిన్నమ్మలా పెద్దమ్మలా? సిలకల పూడి అమ్మలు. ఒలగ చెప్పు, అందుకే సిలకలాగా మాట్లాడుతున్నావు. నానే అనుకున్నాను, నాకన్నా గొంతు పెద్దదే. దా లోపలికి దా. పద. దా ఇలక దించుకో. పెళ్ళయిందా? పెళ్ళయిందా? పిల్లలున్నారా? మొగుడున్నాడా? ఒగ్గేశాడా? అవన్నీ ఎందుకు, ముందు బొమ్మలు చూడు. చూస్తాను కదా, బొమ్మలు చూస్తాను కాకపోతే నీ ముఖం చూస్తాను పిలిచాను అనుకుంటున్నావు ఏంటి? మా అమ్మగారు లాగే నీకు కూడా ఉంది ముక్కు మీద కోపం. ఇల్లిదో ఇదెంత? 125. 125? ఈ బొమ్మకైనా మొత్తం బొమ్మలు కలుపుకొని చెప్తున్నావా? ఏటి ఎలాకోలం? కొంటే కొను, లేకపోతే లేదు. బొమ్మలు చూసి మాట్లాడు. చూసే మాట్లాడుతున్నాను. అయినా మట్టితోనే చేసావు గాని బొంగారంతో చేయలేదు కదా. మరో మాట చెప్పు. ఏటేటి మట్టి బొమ్మలకి గీసి గీసి బేరాలాడేస్తున్నా, ఇక బంగారు బొమ్మలేం కొంటా? సర్నే, బోణీ బేరం కాబట్టి ఓ 25 తగ్గిస్తాను, 100 ఇచ్చుకో. మందిచ్చుకో అన్నట్టు 100 ఇచ్చుకోమంతావేటి? 50 రూపాయలు చేసుకో. సాలే, 50 రూపాయలకి బొమ్మలు కాదు, మట్టి కూడా రాదు. 75కి పైసా కూడా తగ్గను. బొమ్మలు మంచి మట్టితో చేసిందే కదా, రంగులు పోవు కదా, ఇరిగిపోకుండా ఉంటాయా? దేవుడు చేసిన మనుషులే పోతున్నారు, మనుషులు చేసిన బొమ్మలు ఏటుంటాయి? ఇంతకీ నువ్వు బొమ్మలు కొనడానికి పిలిచావా, లేక కులాసగా కబులు చెప్పడానికి పిలిచావా? నువ్వు మా పెద్ద మేనత్త కూతురు అని ఊసలాడ్డానికి పిలిచాను. సరే గాని ఇచ్చో మాట చెప్పు. చెప్పానుగా, 75కు తగ్గను. 50 చేసుకో.